సత్యవతి మా బేబీ అన్న కనబడిందా? ముసల్దా మా ఇంట్లోనే ఉంది, వెళ్ళు. నీ ఇంట్లో ఉండి ఇంత బిల్డప్ వేస్తుందా? ఆకలేస్తుంది, ఇంటికి రమ్మన్నానని చెప్పు. ఆగాగు, అదేదో నువ్వే చెప్పు, నేను చెప్తా వెందు రా. సరే పదవే, దాని సంగతి తేలుస్తా ఈరోజు. వసే బేబీ, బేబీ ఎక్కడే అది? అబ్బా లోపలే ఉంది, వెళ్ళవయ్యా. లోపల? బేబీ, ఏయ్ బేబీ ఎక్కడున్నా? ఏం చేస్తున్నావే? రేప్ చేయడానికి. రేపా? ఇదిగో సత్యవతి, ఇదేం పద్ధతిగా లేదు. నువ్వు అనవసరంగా తొందరపడుతున్నావు. మర్యాద తలుపుది. మర్యాద లేదు, మామిడికాయ పచ్చడి లేదు. ఈ రోజు అటు ఇటు. ఏంటే తేలిపోవాలి గీలిపోవాలన్నా? ఆడవాళ్ళు ఇట్లాంటి తప్పులు చేయకూడదు తెలుసా? ఆహాహా, మీ మగాళ్ళు మాత్రం చేయొచ్చా? అదేం కుదరదు. ఈ రోజు నిన్ను రేప్ చేసి పెళ్లి కాకుండానే తండ్రిని చేస్తా. జై చలపతిరావు. చలపతిరావా? ఆడేవాడే సినిమాల్లో ఎక్కువగా రేప్ చేస్తాడే. అది ఊడిపోతే కొంచెం ఉంటే కొంప మునిగేది. రే చెప్పుగా మొక్కేరా, ఏసు గంట అయింది చూసుకో. రే మా బేబీ కనబడిందా అని అడుగుతున్నాను. బేబీ కనబడితే ఈ పేక ముక్కలు పట్టుకొని ఎందుకుంటావు? రెండు చెక్క ముక్కలు పట్టుకొని రామ రామ అనుకుంటూ భజన చేసుకుంటూ ఉంటావు. పొద్దున్న నుంచి ఎత్తుకుతున్నాను రా, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. అయితే ఏ దయ్యాల సంఘానికో నాయకురాలుగా పోటీ చేయడానికి వెళ్ళుంటుంది. ఆడు వెలుతురు చూడకుండా ఉండగలడేమో గాని బేబీని చూడకుండా ఉండలేటరా. రే ఈ ఆట ఎప్పుడైనా ఆడుకోవచ్చు, మనం కూడా వెళ్ళి వెతుకుదాం పదండ్రా. అదరా ఏం జరిగింది? ఏరా హనుమంతు, ఇక్కడ కూర్చున్నావేంటి? మా బేబీ కనబట్టలేదు బాబాయ్. కనపట్లేదా? రాత్రి టీవీ దగ్గర కోపగించుకున్నా, దానికి కోపం వచ్చినట్టుంది. లేదు చూసేసరి కనబడలేదు. భలే వాడివిరా, అసలే ఆవిడకు రోషం ఎక్కువ. నువ్వు తిట్టావన్న కోపంతో ఏదైనా అఘాత్యం చేసుకుంటుందేమో, వెళ్ళెత్తుకు. బాబు, ఒకసారి సీతారామయ్య గారితో నాగులకొండ నుంచి మహాలక్ష్మమ్మ వచ్చిందని చెప్తావా? ఎందుకమ్మా అంత దూరం నుండి వస్తావు? అతను ఎలాగూ నిన్ను కలవడం తెలుసు కదా. ఒక్కసారి చెప్పు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఆమె ఒక్కతే వచ్చిందా? అబ్బాయి కూడా వచ్చాడా? ఒక్కతే వచ్చింది. ఒక్కతే వస్తే ఈ జన్మంతా తిరిగినా చూడనని చెప్పు. వెళ్ళు వెళ్ళు. ఇష్టం వచ్చినట్టు తిరిగి టెక్కు అంటూ ఊపుకుంటూ వస్తావా? నేను మాత్రం బయటకు వెళ్ళకూడదు. టీవీలో కనబడితే దిష్టి తగులుద్ది, ఎవరితోటన్నా గొడవ పడితే దెబ్బ తగులుద్ది అని పిచ్చోని ఇంట్లో కట్టి పడేసావు కదే. కొత్త సినిమా చూసి ఎన్ని రోజులైంది? పంచాయతీ ఆఫీస్ టీవీలో పాడి పంటలు, పందులు పెంపకాలు తప్ప ఊరు పొలిమేళను దాటినికెళ్ళానరా. ఆ కొచ్చనెయ్యాల్సింది నేనే. ఏదో ఒకసారి అటు తిరుగు. అబ్బో ఏంట్రా? గోడకున్న సవరం తీసి ముడి చుట్టా, పెట్టిలో ఉన్న చీర తీసి నడుముకు చుట్టా. పాత సినిమాల్లో హీరోయిన్ల తయారీ ఊపుకుంటూ ఎక్కడికి వెళ్ళి వచ్చేస్తున్నావే. నేనేమో ఊళ్ళో ఉన్న నూతులు గోతులు నెతకాలా? అక్కడంతా ఎందుకు వెతికావురా? నువ్వు దూకడానికా? దొక్కలో పడుస్తా నిన్ను సావగొట్టి ఆ నూతులో పడేయటానికే. ఒరేయ్, నా దగ్గరకు వచ్చావో గరిటతో చంపేస్తా. నన్నే చంపుతావా? నిన్నే కాదు, నీ బాబును కూడా చంపుతాను రా. నేను కూడా రారా. అది పడేసి మాట్లాడవే. నువ్వు పడే. ముందు నువ్వు పడేయ్. నువ్వు ముందు పడేరా. సరే ఇద్దరం పడేద్దాం.
ఒరేయ్ ఆ ముందు నేను చెప్పేది వినరా. చెప్పవే ఏంటా? నేను పక్కూరికెళ్ళాను. ఇదిగో 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 అబద్ధం చెప్పావు సంపేస్తా. ఆ సుబ్బిగాడు నువ్వు హైదరాబాద్ బస్ ఎక్కినట్టు నాకు చెప్పాడే. హైదరాబాద్ బస్ ఎక్కితే హైదరాబాద్ లోనే దిగాల, పక్కూర్లో దిక్కకూడదా? అదే 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 అక్కడ ఎందుకు దిగావు అంట. పెళ్లి కోసం. అవ్వా ఈ వయసులో నీకు పెళ్ళి ఏంటి? పోరా, కళ్ళు పోతాయి. పెళ్లి నీకురా. ఏ రబ్బడి రబ్బ ఏ ముసల్దానా, నువ్వు మాయమైనప్పుడే ఇలాంటి మంత్రం ఏదో వేస్తావని అనుకున్నాను. నేను తప్ప మా బావని చేసుకునే దమ్ము ఎవరికుందే? నీకివ్వాలని రూల్ ఏమైనా ఉందా? ఇదిగో రూలు గీలు అన్నావంటే రోలు ఉచ్చుకుని కొట్టేస్తాను. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇదిగో సచివతే ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకు తెలీదుండు. ఏంటే, ఏం చేస్తావే? నా మనవణ్ణి నీకివ్వను. నువ్విచ్చేదేంటే? నీ ఇంటికొచ్చా, నీ గుమ్మల్లోకొచ్చా, నీ నట్టింట్లోకొచ్చా తొడగొట్టి చెబుతున్నా, బావని నేనే చేసుకుంటా. కుదరకపోతే లేపుకుపోతా. ఆ పండే ఏదోగల ఇద్దరు జాగ్రత్తగానండి. రాష్ట్ర స్థాయిలో కేఎం గారి చేతుల మీదుగా నేను కప్పు తీసుకోవాలి. మిస్టర్ ఆంధ్రాగా నా ఫోటో పేపర్లో రావాలి. మన ఊరి పంచాయతీ ఆఫీస్ టీవీలో నా ఇంటర్వ్యూ చూడాలి. ఏయ్ ఆ తర్వాతే నా పెళ్లి. అప్పటిదాకా సంబంధాలు గిమ్మందాలని నువ్వు కాలు బయట పెట్టినా, నువ్వు మీద చెయ్యేసిన ఇద్దరు పుచ్చెలు పగులుతాయి. జాగ్రత్త. హలో, ఏంటి బుస్ గారు ల్యాండ్ అయిపోయాడా? ఏంటి వెళ్ళిపోతున్నాడా? నా అగులకొండ ప్రెసిడెంట్ కత్తి భద్రరావు గారు బయలుదేరి రమ్మన్నారని చెప్పవా? నైట్ మా ఊళ్ళో ఉండి డిన్నర్ చేసి రికార్డింగ్ ప్రోగ్రామ్ అది చూసి పొద్దునే ఎల్దురుగానని చెప్పవా? తాటి ముంజులు చెరుగ్గల్లో ఇస్తాను, అమెరికా అట్టుకెళ్తే అందరూ ఆనందిస్తారని. ఏంటి అదో సోద ఇక్కడ పెట్టావు? నీకు అలాగే ఉంటది. నైట్ కి మన ఊళ్ళో ఫ్లైట్ దిగుద్ది, జార్జ్ బుష్ నా ఇంట్లో దిగుతాడు. నువ్వేం కంగారు పడకు, ఆయన గారు రావట్లేదని నాకు ఫోన్ చేసి చెప్పాడు. అదేంటి నాకు ఫోన్ చేయకుండా నీకు ఫోన్ చేసి చెప్పడం ఏంటి? అది కూడా చెప్పాడు, ఏమని? నీ ఫోన్ ఫీజులు పీకేశారని. ఏంటి నా ఫోన్ పని చేయట్లేదా? 300 ఇటు కార్డు వేస్తే 3 ఏళ్ళు పని చేసేది, నెల పని చేస్తుంది. ఈ సంగతి ఊళ్ళో చెప్పకరా, రేపు ఎలక్షన్ లో దెబ్బైపోతాను. సరే సరే వచ్చిన ఏడిపోయేది ఏడు. ఇదిగో ఎంతసేపు ఎక్సర్సైజులు చేసి కండలు పెంచుకోవడమేనా? మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏమైనా ఉందా? దానికంటే కంగారు నీకెక్కువైంది. ఆ కన్నోళ్ళ కంగారు కాదేంటి మరి? తెల్లారు లేస్తానే హనుమంతు బావ అంటూ ముగ్గేస్తుంది, తినేప్పుడు హనుమంతు బావ అంటూ ముద్దేస్తుంది, తిని పడుకుని హనుమంతు అంటూ ముద్దెత్తది. తర్వాత ఓ డాన్సులు కట్టేస్తుంది, జూయెట్లు పాడేస్తుంది. మొన్న వాళ్ళ అమ్మని నిద్దట్లో తన్నితే నా మెంచి ఎగిరెళ్ళి ఎదురింట్లో పడింది, నడుం పుట్టుక్కు నిరిగింది. ఇదిగో ఇదిగో ఇది చూసావా? గీత కుమ్మిందా? కాదే, పక్కూరు నుంచి ఇంకో సంబంధం తెస్తున్నానని, నా భావన కాదని నాకు ఇంకో సంబంధం అట్టుకొస్తావా అని ఎత్తడి సెం పెట్టి కొట్టింది. ఆ సొట్టే ఇది. మా ఆవిడ తాళి గట్టిది కాబట్టి బతికిపోయాను. నీకు నవ్వులాట్లాగే ఉంటది. చూడు మావా, నేను మిస్టర్ ఆంధ్ర అయ్యే వరకు పెళ్లి గిళ్ళి జాంతానే. నువ్వు మిస్టర్ అవుతావో మినిస్టర్ అవుతావో నాకు జాంతానయ్యి. వచ్చే మాఘమాసంలో ముహూర్తం పెట్టించేస్తాను. మా అమ్మాయి మెళ్ళలో నువ్వు తాళి కట్టేయాలంతే, తిరుగులేదు దానికి. మట్టయ్య, ఒక కేజీ ఎండి చేపలు పంపించు. రాత్రికి బుష్ వస్తున్నాడు మా ఇంటికి. అంటే నేనే వచ్చేట్టుకెళ్ళనా? బలిసిందిరా నీకు. ఇదిగో మాఘమాసం గుర్తెట్టుకో. ముందు 300 ఇటు కార్డు ఏ ఎవరో బావా, ఎన్నాళ్ళకి దొరికావు బావా నాకిట్ట. ఏంటి దొరికింది? బెజవాడ బ్యారేజ్ అంతుంది బావా నీ ఛాతి. ఏ వదలవే, అదో లాగుతుంది. పోనీ పట్టుకోమంటావా? పాపి కొండలంతున్నాయి బావా నీ కండలు. బావా కాళ్ళు జారిపోయేటట్టున్నాయి, వదలవే. నిన్నిట్ట చూసిన తర్వాత ఎలా వదులుతాను బావా? నీ పెదాల్లో నా పెదాలు పెట్టి ఒక కిస్ ఇచ్చాననుకో, ఎలా ఉంటుందో చూడు ఆ కిస్. సుధాకర్, సుధాకర్, పుస్తకాలు పట్టుకోవాల్సిన చేత్తో గడ్డి మూపు పట్టుకుని తిరుగుతున్నావు. పట్నం బయలుదేరలేదా? దేనికన్నా? వెనకటికెవడో చదివితే ఉన్నమతి పోయిందంట, అలా ఉందరా నీ సంగతి? డాక్టర్ చదవడానికి కాలేజీలో జాయిన్ అవ్వాలిగా, మర్చిపోయావేంటి? అంత అదృష్టం నాకు లేదన్నా. ఏ దానికి చాలా ఖర్చు అవుతుందన్నా. అదేంట్రా?
ర్యాంక్ వస్తే గవర్నమెంట్ సీట్ ఇస్తారు, బుక్స్ ఇస్తారు అన్నావుగా. ఎంత ఇచ్చినా బట్టలకని ఖర్చులకని దానికని దీనికని కనీసం 2 లక్షలన్నా కావాలన్నా. ఇప్పటికే నువ్వు నాకు చాలా సాయం చేసావు. ఇంకా నీకు భారం కావడం నాకు ఇష్టం లేదన్నా. పెద్ద ఆలోచనే చేసావు పదా. ఏంటి నాకు మినిస్టర్ ఇద్దాం అనుకుంటున్నారా? ఆలోచించి చెప్తాను. ఏంట్రా నా పర్మిషన్ లేకుండా మీటింగ్ పెట్టారు? ఎంతేదో చెబుదామని. ఆ? ఓహో, నా గురించేమో అనుకున్నా. సర్లేండి అందరూ వచ్చేసినట్టేనా? భయం కూడా వచ్చేసింది. వచ్చిందేట్రా? వచ్చింది అటు అటు. అది సరే గానీ ఏంటి అల్లుడు మమ్మల్ని అందరిని ఇక్కడ గ్యాదరింగ్ చేసావు? మావా, మన ఊరి గుడి పాడైతే ఏం చేసాం? తలో చేసుకున్నాం, గుడి మరమ్మతు చేసాం. బడి కావాలంటే గవర్నమెంట్తో గొడవ చేసి మరీ బడి తెచ్చుకున్నాం. మన ఊరికి ఇప్పుడు ఒక హాస్పిటల్ కావాలి. హాస్పిటల్ అంటే కట్టుకుంటాం, దాంట్లో ఒక డాక్టర్ కావాలిగా. అందుకని మన సుధాకర్ హాస్పిటల్కి డాక్టర్ కావాలంటే అవ్వాలంటే అయిపోమను. అయిపోమంటే సరిపోతాయంటే? వచ్చిన మార్కులు గవర్నమెంట్ సీట్ అంటే ఇస్తుంది కానీ తిండి తిప్పలు ఎవడ చూస్తాడు? వాటి మొత్తానికి 2 లక్షల పైన అవుద్దంట. అంత డబ్బు నా దగ్గర లేదు, నేను చదువు మానేస్తా అంటాడు. అయితే ఇప్పుడు ఇంతకీ మమ్మల్ని లేట్ చేయమంటావు? అన్నిటికీ ముందుండే మనం సుధాకర్ చదువు విషయంలో కూడా ముందుందాం. తలో చెయ్యేసి 2 లక్షల రూపాయలు పోయేసి ఈయన డాక్టర్ని చేద్దాం. అయితే అందరూ కలిసి తలో చెయ్యండి, నా చేతితో గేదె గడ్డేసి వచ్చేస్తాను. ఏయ్, కుడితిలో కలుపుతా. ముందుండి ఒక మంచి పని చేద్దామంటే గేదె గడ్డేస్తాను, బొడ్డోడికి చెడ్డీ వేస్తానంటావా? రా ఇక్కడ రా. వస్తున్నాను కదా. సుధాకర్ని ఇంటర్వ్యూ చేయడానికి టీవీ వాళ్ళు మన ఊరికి వస్తే ఏం చెప్పారు నువ్వు? ఏంటి చెప్పాను? ఈడు మనోడు, పక్కింటాడు, మా అల్లుడు అని చెప్పాను. చెప్పావా? ఆ, అందుకి అలాగే. మనిషి గొప్పోడవటానికి సాయం చేయాలి కానీ గొప్పోడైనా కాదురా. సాయంత్రం అయితే సిగ్గు లేకుండా సుబ్బమ్మ దగ్గర దూరి డబ్బు సాయం చేస్తున్నావు, ఇటు చదువుకు చేయలేవు. అలాగే, నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను. రే అల్లుడు, నువ్వు చెప్పావంటే అది రైటే. ఈ ఊరు ప్రెసిడెంట్ గా నాదో 2 ఏళ్ళు వేసుకో. మావా, చదువుకు సంబంధించింది 5,000 చెయ్యి. సరే, మరి ఊళ్ళో అందరికంటే నేనే గొప్ప 5,000 వేసుకో. సుధాకర్ చదువు విషయంలో నా వంతు 20,000. నాది ఒకటి వేసుకోండి. మరి సుబ్బయ్య ఎవడతాడు? 2 వేసుకోండి. మరి మీరు? ఎవరెంత ఇస్తున్నారు పేపర్ మీద రాసి లెక్కలేద్దాం. ఏయ్ శివ, చదువుకిచ్చే దానానికి లెక్క కట్టకూడదురా. ఆ లెక్కలన్నీ పైన భగవంతుడు రాసుకుంటాడు. సుధాకర్, ఈ ఊరంతా నీకు ఇచ్చి పంపేది డబ్బు కాదురా, వాళ్ళ నమ్మకాన్ని. నువ్వు ఈ ఊరు కోసం సుధాకర్, ఈ డబ్బులు తీసుకో. వైద్యం అందక మా అమ్మ చనిపోయింది. మా అమ్మలా ఏ అమ్మ చనిపోకూడదు. నువ్వు డాక్టర్ అవ్వాలి. రేయ్ సత్యనారాయణ, వీడు నీ కోసం అన్న డాక్టర్ అవుతాడు రా. అవుతాడు. సత్యనారాయణకి జిందాబాద్ కొట్టండి. ఇదిగో, నువ్వు మిస్టర్ ఆంధ్ర పోటీలోకి వెళ్తున్నావు. పట్నంలో అమ్మాయిలు ఏవేవో చూపించి నిన్ను పడగొట్టాలని చూస్తారు. జాగ్రత్త. నువ్వు ఇన్నేళ్ల నుంచి చూపిస్తున్నావు, నీకు పడ్డానేంటి? వీడు హనుమంతుడే. నువ్వు హనుమంతే, అవి జగజ్జంత్రులు. అవును, ఏంటి తెగవెతుకుతున్నావు? ఉండే కేఎం గారి ఫోటో ఉండాలి, కనబట్టలేదు. కేఎం గారా? ఆయన ఎవరు? కేఎం గారు ఎవరా? కింగ్ మేకరే, పేదల పాలిటి పెన్నిది, బడుగు వర్గాల ఆశాజ్యోతి, ఈ ఆంధ్రదేశానికి దొరికిన ఆంధ్ర రత్నమే. జిప్పు బ్యాక్కే కాదు, ప్యాంటు కూడా వేయాలి. ఏం మనిషి నువ్వు? కేఎం గారి ఫోటో ఎతికి సావచ్చుగా. ఇదిగో బేబీ, వస్తున్నాన్రా. బా ఏంటి ఇది? మాంసం కూర పెట్టాను, తిను. అలాగే. కాస్త పాలు తోడేసివనా? గట్టి పెరుగవుతుంది, తిందు గాని. ఓ తట్టడు పేడ ఇవే. బెదవాళ్ళు దిగి పిడకలు కొట్టి ఆరేదాకుండి అమ్ముకొని వస్తా. నేను వెళ్ళేది మిస్టర్ ఆంధ్ర పోటీలకి, పక్కూళ్ళో పొలం పనులకు కాదు. సరే సరే, ఈ బాదం పాలైన తాగేళ్ళు బాగా బలం వస్తుంది. ముందు బస్ వెళ్ళిపోద్దే. అబ్బో బాదం పాలు. ఇదిగో బేబీ, నేనంటే నీకు మహా ప్రాణమే. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు మనవడుగా పుట్టను. మరి ఏంట్రా మొగుడుగా పుడతాడే. మరి నేనేమవ్వాలి? సవతి అవుతూ గాని. ఇదిగో బేబే, ఇదేం బాదం పాలే, భూమి అంతా తిరుగుతున్నట్టుంది. అలాగా? అయ్యో, కూర్చో ఆ, రా, కూర్చో. ఏం చేసావే? చెయ్యాల్సిందే చేశాను. ఒసేయ్, మా బావ లేచిన తర్వాత నీకుందే దండనక దండనక.
పోటీలకు పోకుండా పాలలో మత్తు మందు కలిపి పడుకోబెడతావే నిన్ను వదలనే, నిన్ను వదల్లో. ఇటు వెళ్ళినట్టు. ఏయ్ బేబే, నిన్ను వదలనే. అయిపోయావు ఈరోజు నా చేతిలో. పోరా, అటే పో. అయిపోయా. ఏయ్ అజయ్, నిన్ను వదలనే. నీళ్లు లేవు, బిందె లేదు, మొద్దు మొద్దు. అజయ్ బేబే, ఆ, ఆ, ఆ. చేస్తా, నిన్ను వదల్లో. రేయ్, ఆ? రారా, ఏం ధైర్యమే? చూడు, నా కోసం మొత్తం ఊరే వస్తోంది. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. రండ్రా. ఉందిరా. ఎక్కడికి రారే? దండాలు బాబు. ఏమైందిరా? ఏమీ లేదన్నా, చిన్న యాక్సిడెంట్ అంతే. నా కళ్ళల్లోకి చూసి చెప్పు, జరిగిందేంటో చెప్పు. చెప్పరా. అది లక 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 లక. దండం పెడతాను కృష్ణమూర్తి, నేనేం చేయొద్దు. భయపడకు, నీ కోసం ఎవరు శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తాడు, నీకో శారీ తీసుకొచ్చి ఇస్తాడు. వస్తాడు ఇస్తాడు వస్తాడు ఇస్తాడు వస్తాడు. అన్నా, పొట్టి కృష్ణుడు వస్తున్నాడన్నా. రేయ్, వాడికి బ్యాక్గ్రౌండ్ వేసుకుంటా. అన్న నడిచొస్తే మాస్, అన్న నిల్చుంటే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న షూ వేస్తే మాస్. తమ్ముడు చిన్న కృష్ణమూర్తిని పరిచయం చేస్తా. లక 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 లక. భయపడ్డావా బ్రదర్? అన్నా, ఈడు చాలా క్లాస్ గా ఉన్నాడన్నా. గెటప్ మారిస్తే సరిపోద్ది, జుట్టు చెరిపేసుకోరా. చెరిపేసుకోబే. ఇంచో తీసేరా, తీరా. నీకేరా చెప్పేది, బటన్ తీసి ముడేరా. ప్యాంట్ పైకి పడిపోయి. ఇది మాస్ గెటప్. ఇప్పుడు గేమ్ ఆడితే మస్తుగా ఉంటుంది. ఏమేంటన్నా? రేయ్, నీకు బొంగరం ఆడటం వచ్చా? వచ్చన్నా. ఆ? ఇలా తీసుకొని ఈ బొంగరాన్ని ఇలా వదలాలి. వచ్చా? వచ్చన్నా. అయితే తీసుకో, బట్ వన్ కండిషన్. బొంగరం నేల మీద కాదు, పాప బొడ్డు చుట్టూ తిప్పాలి. అది కింద పడిందనుకో, మేము ఓణి మాత్రమే తీసాం. నువ్వు నీ చేత్తో జాకెట్ విప్పాలి. ఏయ్, తీసుకోబే. ఏయ్, తిప్పరా. వెరీ గుడ్. నేను చెప్పాను కదరా కృష్ణుడు వస్తాడని. రేయ్, పాప కోణిచ్చేయండి రా. నేను వస్తానన్నా, క్లాస్ టైం అవుతుంది. మేము వెళ్ళమా? మేమంతా పూరం పోకలమా? బట్టలు ఇప్పరా. దేనికన్నా? నిన్ను పడుకోబెట్టి బొంగరం ఆడతాం. విప్పరా బట్టలు, విప్పరా. విప్పు విప్పు విప్పు. ఏయ్! ఆత్మహత్య చేసుకోవడానికి నీ ప్రాణం నీది కాదురా, ఈ గ్రామానిది. ఈ ఊరు ఆశ పెట్టుకుంది నువ్వు డాక్టర్ అవుతావని. ఆఖరికి ఆ కాళ్ళు లేని సత్యనారాయణ కూడా ఆశ పెట్టుకున్నాడు. ఏం సమాధానం చెప్తావు? పదరా. వద్దన్నా, వాడి ఫ్యామిలీ గురించి, వాడి గురించి నీకు తెలియదన్నా. నార్మల్, వాడికి ఏమైనా జరిగితే వాడి కుటుంబం మాత్రమే వస్తుంది. నీకేమైనా జరిగితే ఒక ఊరే వస్తుంది. ఈ ఊరి కోసమే ఉన్నా ఈ హనుమంతుడు వస్తాడురా. ఆడుకోవడానికి ఎవరో రావట్లేదేంటి? లక లక, నాతో ఆడాలంటే అదృష్టం ఉండాలిరా. రాష్ట్రానికే కింగ్ కృష్ణమూర్తి మనవణ్ణి. మనతో ఆడే ఛాన్స్ అందరికీ ఉండాలిగా. అన్నా, ప్రొఫెసర్ అన్నా. రేయ్, మనకు నేర్పే ప్రొఫెసర్ కి మనం నేర్పితే వెరైటీగా ఉంటుంది కదరా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొదలెట్టండి రా. గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటిదంతా? ఓ చిన్న గేమ్. మీ క్యారమ్స్ ఆడటం వచ్చా? వస్తే అయితే మన ఇద్దరం ఓ గేమ్ ఆడదాం.
పాకెట్లో కాయని నేను వేశాననుకో మీరు నాకు ముద్దు పెట్టాలి, మీరు వేశారనుకో నేను పెడతాను. షటప్, నేను మీ ప్రొఫెసర్ని. అది గేములో కాదు, గేములో ఒకటే రూలు, గెలిచామా ఓడామా. సరే సరే నువ్వు కూర్చో, ముందు నేను స్టార్ట్ చేస్తాను. కూర్చో. ఏయ్ కూర్చో. లక 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 లక. మేడం, మీరు క్లాస్ రూమ్కి వెళ్ళండి. వీళ్ళకి కావలసిన పాఠాలు నేను చెబుతా. ఏయ్ ఎవడ్రా నువ్వు? అడ్రస్ చెప్తే ఉత్తరం వేస్తావా, మనీ ఆర్డర్ చేస్తావా? చూడు తమ్ముడు, నువ్వు చదువుకోకపో, నాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడికి చదువు కోసమే వచ్చిన వాళ్ళు చదువుకోకుండా పారిపోతున్నారు. దానికి కారణం నువ్వు. చదువు కోసమే వచ్చిన వాళ్ళ జోలికి మాత్రం రాకు. వస్తే వస్తే ఏం చేస్తావురా? అర్థం చేసుకో, వద్దు. చదువుకున్న వాళ్లే కాదురా, చదువుకోని వాళ్ళు కూడా కలలు కని వాళ్ళ పిల్లల్ని చదువుకు పంపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కష్టపడటం ఇష్టం లేక. అలాంటి వాళ్ళని కష్టపెట్టి చదువుకు దూరం చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని దెబ్బలతో వదిలి వెళుతుంది ఇది దేవాలయం గనుక. మళ్ళీ వాళ్ళ జోలికి వచ్చారో